అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతోనే ఈ రోజుకి 7 రోజులైనాయి. దీక్షలు ప్రతి జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్షలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకునని సీఎం అంటే ఇతన్నే చూస్తున్నాము మనము. ఆయన సీఎం గారు ఏం చేశారు అంటే 6,000 రూపాయల పెన్షన్, నేను గెలిస్తే 6,000 రూపాయల పెన్షన్ని వికలాంగులకు ఇస్తాను, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎక్కి 11 నెలలు అయినా కానీ ఇప్పటికీ ₹1 కూడా పెంచింది లేదు. కాబట్టి ఏదైతే 11 నెలల పెన్షన్ మాత్రం కట్టి వికలాంగులకి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టించాలి. పక్క రాష్ట్రంలో పెన్షన్ పెంచగానే అంటే ఆయన గెలవగానే పక్క రాష్ట్రంలో ఇచ్చారు. మరి ఈ రాష్ట్రంలో ఇయ్యనికి ఏమైంది? మరి ప్రక్క రాష్ట్రంలో నిధులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో నిధులు లేవా? మరి ప్రక్క రాష్ట్రంలో సీఎం గెలవగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు? అంటే ఆయనకి మేము హామీలు ఇయ్యమని మేము ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఆయనంతటా ఆయన హామీలు ఇచ్చి ఈరోజు అందరికీ కూడా 5 హామీలు ఇచ్చిండు. 5 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయిండు. వికలాంగులకి బస్ పాస్ అన్నాడు, ఎక్కడ వికలాంగులకి బస్ పాస్ ఇచ్చిన దాఖితాలు ఉన్నాయి? ఇందిరమ్మ గృహాలు అన్నాడు, ఎక్కడ ఇందిరమ్మ గృహాలు ఇచ్చిన దాఖితాలు ఉన్నాయి? ఏదైతే బ్లాక్ లాక్ పోస్టులు అన్నాడు, ఇప్పుడు దాకా ఒక బ్లాక్ లాక్ పోస్టులు భర్తీ చేయలేడు. ఏదైతే మన సదరం సర్టిఫికేట్ల మీద అర్హులైన వికలాంగుడికి సదరం సర్టిఫికేట్ లేదు, అనర్హుడికి సదరం సర్టిఫికేట్ ఉంది. అంటే ఇక్కడ ఎంత మోసం జరుగుతుందో ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇచ్చిన హామీని వెంట నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏదైతే లక్షలాది మందితో 26వ తారీఖు వెళ్తున్నామో ఆ లక్షలాది మందే మేమందరం కలిసి నీకు బుద్ధి చెప్తాము. అఖిలపక్షాలు కూడా వస్తున్నాయి. మెడలు వంచి ఖచ్చితంగా సీఎం గారు మేము చెప్తున్నాము, మెడలు వంచి మా పెన్షన్ మేము ఎట్లా తీసుకోవాలనో, మాకు ఇచ్చిన హామీలు ఏవైతే నిలబెట్టుకోలేవో ఖచ్చితంగా నిలబెట్టేటట్టు మేము చేస్తాము. ఖచ్చితంగా నువ్వు త్వరలో మమ్మల్ని ఎట్లా రోడ్డు మీదకి ఇడిచి ధర్నాలు చేయమంటున్నావో, లాస్ట్కి నువ్వు గద్దె దిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇవే ధర్నాలు చేసుకుంటూనే వస్తావు. ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.